ఇదివరకు శాసనసభలో ఉపన్యాసాలలో కన్విన్సింగ్‌గా మాట్లాడుకొచ్చేవాళ్ళు గానీ, అబద్ధం చెప్పడానికి అంగీకరించేవాళ్ళు కాదు. అవతలోళ్ళు మళ్ళీ దాని మీదన సభా హక్కుల ఉల్లంఘన పెట్టడం, లేదంటే రైట్ చేసి అది తేల్చి సమాధానం చెప్పేదాకా ఆపడం జరిగేది. ఇప్పుడు అసెంబ్లీ అనేది జస్ట్ మన ఉపన్యాసాలకు వేదిక అయితుంది తప్పించి, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో అధికార ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరపట్లేదు. నిర్మాణాత్మకమైన విషయము జరగట్లేదు. ఫలితమే ఇవాల్టి రాజకీయం. ఇప్పుడు మొన్న సూపర్ 6 సూపర్ హిట్ ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇచ్చారు. ఏమి హిట్ అయింది? అన్నీ అమలు చేసేసామని చంద్రబాబు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు దాకా అందరూ ఉపన్యాసాలు ఇచ్చారు. నిజం సూపర్ 6లో దీపం 2 పథకం కింద గ్యాస్ ఇచ్చారు, నో డౌట్. అదే సందర్భంలో తల్లికి వందనం ఇచ్చారు. సరే, నేను మళ్ళీ ఒకటో ఏడాది ఇచ్చారా లేదా ఇవి కూడా మాట్లాడట్లేదు. తల్లికి వందనం ఇచ్చారు, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు. అదే సందర్భంలో రైతులకు 5,000 రూపాయల డబ్బులు వేశారు 20,000లో భాగంగా అన్నది. ఇందులో వాళ్ళు ఎంత చెప్పారు, ఎంత ఇచ్చారనేది కూడా నేను మాట్లాడట్లా, జరిగింది. బట్ ఏదైతే మహిళలకి 1,500 రూపాయలు ఇచ్చారా, నిరుద్యోగ భృతి ఇచ్చారా, నిరుద్యోగ భృతితో పాటు ఇస్తానన్నటువంటి 20 లక్షల ఉద్యోగాల గురించి కూడా నేను మాట్లాడట్లా. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు అన్నది కూడా, అది ఆ ఇష్యూ కూడా మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది అంతవరకే. 3,000 రూపాయలు ప్లస్ వాళ్ళ 1,500. పెన్షన్లో 4,000 పెన్షన్ ఇచ్చిన మాట వాస్తవం, దీంతో సంబంధం లేదు. పెన్షన్లో 50 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పుకొచ్చారు, అది అమలు చేయలే. 50 ఏళ్ళకి పెన్షన్. బట్ అన్నీ అయిపోయినాయి, మాట నిలబెట్టేసుకున్నాం మేము. కనీసం ఆ జగన్ 90%, 95% అని చెప్పాడు. వీళ్ళు 100కి 100% చేసేసామని చెప్తున్నారు. అట్లాగా అసెంబ్లీలో అట్లా అబద్ధం చెప్పచ్చు అంటే జరిగిపోతుంది. ఇప్పుడు నిన్న అనిత గారు సోషల్ మీడియా గురించి మాట్లాడాలా, మాట్లాడేటప్పుడు కుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చుకోవాలి అంటే, రెడ్లే తప్పుడు పోస్టులు పెడతారు అనే సమాచారం ఇవ్వడం కోసమా, రెడ్లే ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెప్పడమా? చివరికి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని రెడ్డి అంటూ ఆవిడ ప్రత్యేకించి అతని పేరు చలపతి చౌదరి అంటాడు, కానీ అసలు పేరు ముఖేష్ రెడ్డి. అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇట్లాంటి పోస్టులు పెడుతున్నాడు. ఒక ఎమ్మెల్యే పని జరగడానికి 1,00,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పేసి అడిగాడు, డిమాండ్ చేశాడని చెప్పేసి చెప్పాడు. ఆ ఎమ్మెల్యే పేరు దమ్ముంటే రాయొచ్చు కదా, అతను ఈ రెడ్డే ఇట్లాగా అన్నటువంటి పాయింట్ మాట్లాడుకొచ్చారు. ఏమో నిజమే అనుకుంటారేమో, ఎందుకంటే మన దేశంలో, మన రాష్ట్రంలో నిరక్షరాస్యులు 30% ఉన్నారు, అక్షరాస్యత ఉన్నటువంటి చదువుకున్న మూర్ఖులు ఇంకో 20% మంది ఉంటారు. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటుంది. అబద్ధం అంత ఓపెన్గా మాట్లాడేసినటువంటి పరిస్థితి. ఇది అబద్ధం అనేది అంటే మనం చెప్పలేం. ఎందుకని, అదైతే అబద్ధం కదా, అన్నీ ఇచ్చేసాం సూపర్ 6 అన్నటువంటిది. ఇందులో అబద్ధం అన్నటువంటిది మనం చెప్పట్లేదు, ఆ సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. అయితే అతను వైసీపీ ప్రేమికుడిని, జగన్ అభిమాన్ని, కమ్మైనంత మాత్రాన్ని నేను జగన్ అభిమాన్ని కాకూడదా, తప్ప అంటూ అడగడం ద్వారా ఒకటి కన్ఫర్మ్ చేశాడు. అతను విమర్శ ప్రతిపక్ష స్థాయిలో అంటే తను ఇది చేశాడని తను చెప్పుకొచ్చింది ఏంటంటే, నేను బ్రిటన్ పౌరుణ్ణి అంటూ తన ఆధార్ కార్డు, తన ఊరి పేరు, తను ఏ ఊరోడుతో సహా, తన కులప్ సర్టిఫికేట్తో సహా చూపించాను. నేను బ్రిటన్లో ఉంటాను, నేను మాట్లాడింది కరెక్టు, ఆ ఎమ్మెల్యే ఇది పేరు చెప్తాం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు అన్నటువంటి ఉద్దేశంతో చెప్పలేదు అంతే అంటూ చెప్పుకొచ్చారనమాట. ఇది ఓవరాల్గా కులాన్ని తీసుకురావడం అవసరమా అంటే, ఇప్పుడు కుల రాజకీయం చేస్తా ఎదురోళ్ళు కుల రాజకీయం చేస్తున్నారు, సోషల్ మీడియా రాజకీయం చేస్తా ఎదురోళ్ళు సోషల్ మీడియా రాజకీయం చేస్తున్నారు. ఇది ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే నిజమైపోతుంది, ఒక నిజాన్ని పదే పదే మాట్లాడితే అబద్ధం అయిపోతుంది అన్న రూట్లో సాగిపోతుంది.